కుటుంబంలో ఐక్యత లేకపోతే, కుటుంబస్తుల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ లేకపోతే ఆ కుటుంబంలో చాలా అనర్థాలు జరుగుతాయి. ఓ కుటుంబంలో జరిగినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఓ కుటుంబంలో భార్యాభర్త, అలాగనే వారికి 3 కుమార్తెలు ఉన్నారు. తండ్రి గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. 3 దినాల్లో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ జరగనే ఉండగా ఆయన ఓ జత బట్టల్ని టైలర్కి ఇవ్వడం జరిగింది. రేపు కాన్ఫరెన్స్ అనగా ఆ ముందు రోజు రాత్రి ఆయన టైలర్ దగ్గరికి వెళ్ళి కొత్త జత బట్టలను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్యాంటు తొడుక్కొని చూసుకున్న తర్వాత ప్యాంటు పొడవుగా ఉండటం ఆయన గమనించాడు. కుటుంబం అంతా కూడా కలిసి భోజనం చేసిన తర్వాత భార్యకి, 3 కుమార్తెలకి అని చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీలో ఎవరన్నా నా ప్యాంటుని కొంచెం 2 అంగుళాలు కత్తిరించి కుట్టి జాగ్రత్తగా పెట్టండి, రేపు దినాన్ని నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఎవరైనా నాకు సహకరించండి అని ఆ తండ్రి చెప్పాడట. అయితే కుటుంబస్తులందరూ కూడా పడుకున్నారు. ఆ రాత్రి 11 గంటలకి మెలకు వచ్చినటువంటి పెద్ద కుమార్తె మంచినీళ్ళ కోసం వంటగదికి వెళుతూ ఉండగా భోజనపు బల్ల మీద పెట్టినటువంటి ఆ తండ్రి ప్యాంటుని చూసి, అయ్యో మా నాన్నగారు చెప్పారు కదా రాత్రి భోజనమైన తర్వాత ప్యాంట్ కత్తిరించమని చెప్పి, ఇదిగో నా 2 చెల్లెలు ఉన్నారు కానీ ఏ విషయంలో వీళ్ళు అసలు సహకరించరు, పెద్ద కుమార్తెగా ఇంటి బాధ్యత అంతా కూడా నా మీదే ఉంటూ ఉంది, సర్లే ఏదేమైనా కానీ మా నాన్నగారికి నేను సహకరించాలని కత్తిరి తీసుకొచ్చి 2 అంగుళాలు కత్తిరించేసి కుట్టి అక్కడ పెట్టి వెళ్ళి పడుకుంది. 11 గంటలకి రెండో కుమార్తె మెలకు వచ్చి మంచిల కోసం వంటగది గుండా వెళ్తూ ఉంటే మరలా ఆమెకి ఆ ప్యాంటు కనబడింది. ఇదిగో మా నాన్నగారు రాత్రి చెప్పారు కదా ప్యాంట్ 2 అంగుళాలు కత్తిరించమని చెప్పి, మా పెద్దక్క ఉంది కానీ పేరుకే పెద్దక్క, కానీ ఎలాంటి విషయంలో నాకు సహకరించదు, ఇక చిన్నదాని గురించి చెల్లెల గురించి చెప్పనవసరం లేదు, దేంట్లో కూడా అస్సలు సహకరించదు, ఇదిగో కుటుంబ బాధ్యత అంతా కూడా నా మీదే ఉంటూ ఉంది, సర్లే మా నాన్నగారి కోసం నేను సహకరించాలని చెప్పి సహాయపడాలని కత్తిరి తీసుకొచ్చి ఇంకో 2 అంగుళాలు కత్తిరించేసి కుట్టి అక్కడ పెట్టేసింది. అలాగనే తెల్లవారుజాము 4 గంటలకి 3వ కుమార్తె మెలకు వచ్చి లేచింది. ఈమె కూడా వాటర్ కోసం వంటగది గుండా వెళుతూ ఉండగా ప్యాంటు కనబడేసరికి 2 అక్కలు ఉన్నారు కానీ అస్సలు బాధ్యత లేదు, చిన్నదాన్నైనా కానీ కుటుంబ బాధ్యత అంతా కూడా నా మీదే పడుతూ ఉంది, సరేలే ఏదేమైనా కానీ నాన్నగారికి నేను సహాయపడాలని చెప్పి కత్తిరి తీసుకొచ్చి 2 అంగుళాలు మళ్ళీ కత్తిరించేసి కుట్టి అక్కడ పెట్టేసి పడుకుంది. ఉదయాన్నే 6 గంటలకి భర్తని మరి త్వరగా పంపించాలి, అన్నీ సిద్ధపరచాలని లేచినటువంటి ఆ భార్య లేచి అలా బయటికి రాగానే బల్ల మీద ప్యాంటు చూసింది. అయ్యో మా ఆయన గారు నాకు చెప్పారు రాత్రే ప్యాంటు కట్ చేసి కొంచెం కుట్టి పక్కన పెట్టమని చెప్పి, అయ్యో నేను మర్చిపోయానే, పేరుకి నాకు 3 కుమార్తెలు ఉన్నారు కానీ పేరుకి ఆడపిల్లలు కానీ ఏ విషయంలో నాకు అస్సలు సహకరించరు, కుటుంబ బాధ్యత అంతా కూడా తల్లిగా ఇదిగో నా మీదే పడుతూ ఉంది, సరే ఏదేమైనా కానీ నా భర్తకు నేను సహకరించాలి కదని కత్తిరి తీసుకొచ్చి ఇంకో 2 అంగుళాలు కత్తిరించేసి కుట్టేసి భర్త చేతిలో పెట్టింది. ఆయన చక్కగా స్నానం చేసి ఎంతో హుందాగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలని చెప్పి కొత్త ప్యాంటు తొడుక్కొని చూసేసరికి అది అటు ప్యాంటు కాదు, ఇటు నిక్కరు కాదన్నట్టుగా తయారైంది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కుటుంబంలో అనేకమైన విషయాల్లో కుటుంబస్తుల మధ్య దైవికమైన ఐక్యత, సమన్వయం, కోఆర్డినేషన్ లేకపోతే ఆ కుటుంబంలో ఇలాంటి అనార్థాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒకసారి మీరే ఆలోచించండి. దేవుడు మీ కుటుంబాల్లో దైవికమైన ఐక్యత, అలాగనే కుటుంబస్తుల మధ్య సమన్వయం పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.